హలో అందరికీ. ఈ వీడియోలో మనం ఈ మధ్య ఫేస్ చేస్తున్న ఫ్రీక్వెంట్గా వచ్చిన డిసీజ్ వచ్చేసి టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అండి. అసలు టైప్ 1 డయాబెటీస్ ఏంటి, టైప్ 2 డయాబెటీస్ ఏంటి చూద్దాం. ముందు టైప్ 1 గురించి. ఇది సాధారణంగా చిన్న వయసులోనే వస్తుంది. ఈ ప్యాంక్రియాస్లోని బీటా కణాలు దెబ్బతిని ఇన్సులిన్ తయారీ పూర్తిగా ఆగిపోతుంది అన్నమాట. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ అవుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించుకోవాలి. దీనికి ఎక్కువగా దాహం వేయటం లక్షణాలు వచ్చేసి తరచుగా మూత్రానికి వెళ్ళటం, బరువు తగ్గటం, అలసటగా ఉంటుంది, బలహీనతగా ఉంటుంది. ఇది టైప్ 1 వచ్చేసి. ఇక టైప్ 2 వచ్చేసి ఇది ఎక్కువగా పెద్దవారిలో వస్తుంది. మధ్య వయసు మరియు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకం మధుమేహంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించలేదు. మొదట్లో మందులు, వ్యాయామం, ఆహార నియంత్రణతో కంట్రోల్ చేయవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం కావచ్చు. దీనికి కారణాలు ఏంటంటే అధిక బరువు, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం, కుటుంబ చరిత్ర అంటే హెరిడిటరీ వల్ల. ఈ లక్షణాలు ఏంటంటే ఎక్కువ దాహం, అలసటగా ఉండటం, గాయాలు మానకపోవటం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన గురవటం. ఇది లక్షణాలు. రఫ్గా చెప్పాలంటే టైప్ 1 వచ్చేసి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. టైప్ 2 వచ్చేసి ఇన్సులిన్ ఉంటుంది కానీ శరీరం దాన్ని సరైన రీతిలో వాడుకోలేకపోతుంది అన్నమాట. ఇది టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.